నమస్కారం అని మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. 40 దొంగల్లోని ఏం చేస్తారంటే, అల్లావుడ ఒట్టు, దేవుడి తలకు ఒట్టు, ఓపెన్ చెయ్యి అన్నది చెప్తున్నట్టుగా మార్కెట్ ఓపెన్ అవుతున్నదిప్పుడు. తీసిన వెంటనే ఎఫ్ఐఎస్ ఏమో పెద్ద కత్తి తీసుకొని కొడుతున్నారు. మార్కెట్ టక్కని పడింది. ఇమ్మీడియేట్‌లీ మన కంప్యూటర్ సైన్స్ అందరూ స్పెషలిస్ట్ అంతా ఐడియా చేసి 1,00,00,000 రూపీస్ అప్పు ఇచ్చి మీరు ఆడగలరు. 25,00,000 ఇస్తున్నది ఐపీఓ. అలాగని స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఈ స్టీరాయిడ్ ఇస్తే ఏంటి ఎంత నేను చూశానని కింద పడేశారు. అరవింద్ సుబ్రహ్మణ్యం చెప్తున్నట్టుగా ఒకటే డాలర్‌లో అప్పు తీసుకున్నారు. ఆ డాలర్ క్యాపిటల్ పెరుగుతున్నప్పుడు కంప్యూటర్ సైన్స్ కమాన్ డిఫెండ్ రూపీ చేయాలని ఆర్డర్ చేస్తున్నాం. అవునా? లాస్ట్ టైం 91 వచ్చినప్పుడు సుమారు $20 బిలియన్ అమ్మేసి అది డిఫెండ్ చేసి రూపీని మళ్ళీ బెలూన్ గాలి వెళ్ళిపోయి మళ్ళీ ఏమో ఇవాళ 91కి వచ్చేసింది. అది వదిలేసింటే ఇప్పుడు $20 బిలియన్ ఇండియాలో ఉంటుంది. ఇవాళ ఏమో జియో ఐపీఓ వేస్తున్నారు. అలాగని చెప్పి అందులోనే 1.5 lakh crores ఏమో 13 ఫారెన్ ఇన్వెస్టర్స్ లోన్ తీసుకుని చెప్తున్నారు. వాళ్ళు 75లో ఉన్నప్పుడు తీసుకున్నారు అనుకోండి. ఇవాళ క్యాపిటల్ 92 అయిపోయింది. దాంట్లోని ఖర్చులు కూడా చాలా ఎక్కువగా చేసేసాం. ఏదైనా మంచి చేయాలంటే దానికని కోరికగానే ఉంచాం. దీనివల్లనే కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ అమ్ముతూనే ఉన్నారు. ఆ సమయంలోని ఏదైనా స్టాక్ మార్కెట్‌ని కాపాడుతామంటే ఇవాళ 25,500 అది ఇచ్చి 25,435 వరకు పెంచి ఇప్పుడు 470లో ట్రేడ్ అవుతున్నది. మరి తనకు టపాసులు ఇస్తుంది మీ చేతిలో ఉంటుంది. అందుకే చెప్పాను లంచ్ అంతా ఆశపడకండి అని. ఇంకా లంచ్ రాలేదు. లంచ్ వచ్చిందని నేనే చెప్తాను. అలాగే ఇదే గోల్డ్ ఎలా రాకెట్‌లో పెరగాలి ఐడియా చేసి 13,610కి 22కి వెళ్ళింది. 11,350కి 18 క్యారెట్ గోల్డ్ 14,848 ప్లస్ టాక్సెస్‌కి 24 క్యారెట్ గోల్డ్ వచ్చింది ఇప్పుడు. అదే చెప్పారు కదా ముందొస్తే 400 దాటుతామని. ఈసారి మనం 400 గెలుస్తాం అన్నట్టుగా ఇప్పటికేం చెప్తున్నా గోల్డ్ కొత్త సంవత్సరంలోనే 15,000 దాటుతుందని చెప్పాను నేను. 24 క్యారెట్ గోల్డ్ దాటిపోయింది. 22 క్యారెట్ ఏమో బ్యాక్ సైడ్‌లో పెరుగుతున్నట్టుగా ఉంది. ఇలాగా పెరుగుతుందని. మన తనకు లాంగ్ టర్మ్ ప్రొజెక్షన్ 10 మిగతాలకి స్పెషల్ రివార్డ్ అవుతున్నది 5 మొత్తం మనం 15 తీసుకెళ్ళి ఉంచారు ఇప్పుడు. వెండిలో మేము చెప్పినట్టుగా ఒక డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఆల్ టైమ్ హై. ఇండియాలో డిస్కౌంట్‌లో ఇస్తున్నా 10,000 ఇస్తున్నారు. బేసికల్లీ ఇండియాలో డిమాండ్ వెళ్ళిపోయింది. వెండి తీసుకోవడం 10,000 కమ్మి అంటే వెండి అమ్మడంలోనే ఏంటవుతుందని చూడండి. కొన్నాం అంటామంటే 3,30,000 అమ్మేమంటామంటే 2,90,000 అవుతుంది. దీంట్లో ఏంటి విషయం అంటే మీరేమో ఇప్పటికీ వరల్డ్ మార్కెట్‌లోని 10,000 డిస్కౌంట్‌లోనేమో ఇండియాలో కొనగలం. అలాగని చెప్తున్నారు. దీంట్లో ఇదవుతుంది వెండిలో ప్రాబ్లమ్. డిస్కౌంట్‌లో కొంటున్నాం అంటే డిమాండ్ లేదని అర్థం. డిమాండ్ ఖాళీ అని అర్థం తెలుసు. నేను చెప్తున్నట్టుగా గోల్డ్ అవుతుంది ప్రపంచంలో కొత్త కరెన్సీ ఇప్పుడు. ఇప్పుడు జరీష్ చెప్తున్నట్టుగా డాలర్ ట్రాన్సాక్షన్ యూజ్ చేసి గోల్డ్ ఏమో షోర్ హౌస్ ఆఫ్ వాల్యూగా వస్తున్నారు. ఈ చైనాలో వస్తున్న ఎక్స్పోర్ట్ సర్ప్లస్ చాలా హ్యాపీ న్యూస్‌గా ఉన్నది చైనాకి. సంభాగత యూరో కొట్టడం వల్ల ఇప్పుడు యూరో కూడా చైనా కొంచెం తగ్గడం ఆరంభించారు. చైనా కెనడా ఒకటి అవుతున్నట్టుగా ఇప్పుడు చైనా యూరోపియన్ యూనియన్ ఒకటే అవుతున్నట్టుగా చైనాకు ఒకటే కుసి చంపు చేసిన సారీపంతా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచంకి చైనా అవసరం ఉంది. నార్వేజియన్ ప్రైమ్ మినిస్టర్తోని ట్రంప్ ఏం చెప్తున్నారంటే మీకు నోబెల్ ప్రైజ్ నా వాళ్ళు ఇవ్వలేదో అట్లీస్ట్ గ్రీన్ లీల్ అంటే నాకు ఇచ్చాను అంటున్నారు. ఈ బొమ్మ ఇది ఎలాగుందంటే ఈ బొమ్మ నాకు ఇచ్చే అని చెప్పి ఆ బొమ్మే నాకు ఇచ్చి ఇప్పుడు బొమ్మ ఇయ్యు అలాగనే ఉంది. ఐటీసీ హోటల్ తలకు రిజల్ట్స్ ఇవాళ వస్తుంది. టాటా క్యాపిటల్ రిజల్ట్స్ ఇవాళ వచ్చింది. నెట్ ప్రాఫిట్ 36% పెరిగింది. ఢిల్లీ హైకోర్టు రిలీజ్ చేసిందంటే డాక్టర్ రెడ్డిస్కును నాట్ డిస్కున్న కేసుకి జడ్జ్ అప్పుడే అలాగే స్టాప్ చేసి ఉంచారు తీర్పుని. ఎప్పుడు తీర్పు వస్తుందో మనం వేడికి చూస్తాం. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏం చెప్తున్నారంటే ఫ్యూచర్లోని మనకి సూపర్ డూపర్ గ్రోత్ ఉంటుంది. శేషాద్రి దీంట్లోని దీంట్లోని అని చెప్తున్నారు. ఐసిఐసి బ్యాంక్ షేర్ నిన్న పడింది
1280 క్రోర్స్ అగ్రికల్చర్ సెలెక్ట్ చేయకుండా ఉండడం వల్ల అది పెద్ద షాక్‌గానే ఉంది. హిందుస్థాన్ జింక్ ఓకే. ఓనర్ కొద్దిగా నామినేట్‌గా ఉన్నాడు. ఫైన్ జింక్ తలగది చేశారు. జింక్‌లో కాస్ట్ అయిపోయినా కూడా వెండిలో కాస్ట్ డబుల్ చేస్తున్నారు. సో, రెడీగా ఎంత ఇండియాకి కావాలో అదే సప్లై చేయడానికి రెడీగా ఉన్నారు. హిందుస్థాన్ జింక్ కూడా Q3 అది 46% ఉంటుంది. మోర్ ఆర్ లెస్. సో, డివిడెండ్ ఎదురుగా చూడొచ్చు. ఎల్&టి తెలకు ప్రాఫిట్స్ ఏమో లాస్ట్ క్వార్టర్‌లో 10% డౌన్ ఉంటది. షేర్ ప్రైస్ కూడా పడింది. ప్రొవిజనింగ్ ఫర్ లేబర్ కూడా వన్ టైమ్ చార్జ్ కూడా ప్రొవిజన్ చేశారు. ఈ షేర్ మీకు అవాయిడ్ చేయడం మీకు మంచిది, మనకు కూడా మంచిది. కాసా ప్రాబ్లమ్ చాలా ఎక్కువగానే ఉంది. అందరూ బ్యాంక్ లోన్ తీసుకోవడానికి వస్తున్నారు కానీ, కరెంట్ అకౌంట్‌లో డబ్బులు ఉంచడం లేదు. సేవింగ్ అకౌంట్‌లో కూడా డబ్బులు ఉంచడం లేదు. బ్యాంక్ కొట్టుకుంటున్నారు. ఎంత కొట్టుకున్నా కూడా ఎఫెక్టివ్ ఏంటి లేదు. సో, కాసా అన్నది ఒక పెద్ద ప్రాబ్లమ్‌గానే ఉన్నదిప్పుడు. ఇప్పుడు ల్యాక్ ఆఫ్ కాసా చూసామంటే, నాన్ ఫీ ఇన్‌కమ్ చూసామంటే, అది కొద్దిగా అవుతుంది అనిపిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ షేర్ ఇవాళ పడుతున్నట్టు ఇంకా పడుతూనే ఉంది. నిన్న కూడా పడింది. ఇవాళ కూడా పడింది. ఓలా షేర్ ఎందుకు పడుతుందంటే, సీఎఫ్ఓ ఏమో వదిలేసి వెళ్ళిపోయారు అన్నట్టుగా ఉంది. ఇలాంటి స్టెబిలిటీ లేని స్టాక్ ఏమో సోలాని పెద్ద స్టాక్‌గా చూస్తున్నాం. అలాగే ఇండియా, యూరోప్ ట్రేడ్ ఏమో టాక్స్ ఏమో ఇండియా, ఎఫ్‌టీఏ చేసి ఎలాగ బూస్ట్ చేస్తాం సేల్స్ అని ఒక ఐడియా ఉంచారు. లండన్ మనకు వదిలేసి యూరోలో మనకు కూడా చేయండి అని చెప్తున్నారు. ఓవరాల్‌గా చూసామంటే మార్కెట్ వోలటైల్‌గానే ఉంది. ఇంకా పడుతుంది. ఎంత పడుతుంది? ఎంత లెవెల్‌లో పడుతుందని మనకి ఇప్పటి వరకు తెలీదు. థాంక్ యూ. నమస్కారం.